ఇదివరకు ఎక్కడ పని చేయలేదండి, బాబు నువ్వు వంట ఏం చేస్తావు, పెంట చేస్తావేమో అన్న ఎవడన్నా అనుభవం లేనివాడు ఉద్యోగం ఇస్తాడా? చెబుతున్నాడు సేవా దక్షత వండుమైరుగా, నేను ఎక్కడ చేయలేదు పని. మరి అంటే నా దగ్గర ఎందుకు బాబు, నన్ను ఏమైనా అన్నం తినేస్తావా, గడ్డి పెడతామంటాడు. ఇది పోనీ మామూలు ఉద్యోగాలు ఏవో కాగితాలు మోయాలి, మంచినీళ్ళు పెట్టాలంటే అనుభవం లేకపోయినా పర్వాలేదు, మీ దగ్గర చేస్తే అనుభవం వస్తుంది కదా అనొచ్చు. వంట పనికి అనుభవం లేకపోతే ఎలాగండి? అందుకని సేవా దక్షత వండుమైరుగా నీ చిత్తంబునన్ మెచ్చున్నట్లు. కానీ నాకు ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంది, అనుభవం లేదు కానీ ఉద్యోగాన్ని అది ఇస్తుంది. ఆ మాట మాట్లాడే తీరును బట్టి యజమాని ఏమనుకుంటాడు, ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే ఏదో ఉందయా. కనీసం మనకు అర్హత లేని వాళ్ళం ఈ వాక్చాతుర్యమైనా పెంచుకుంటే ఉద్యోగాలు వస్తాయి తొందరగా. అందుకే నాకు సిగ్గు బాబా, నేను మాట్లాడాను బాబా, నేను మొగాళ్ళతో మాట్లాడకపోతే పని జరగదమ్మా. అందుకని ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు గడగడ మాట్లాడాలి. ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి ముందు ఒక గదిలో కూర్చోబెడతారు, ఒక హాల్లో 10 మందిని, అక్కడ మనమే వాగేస్తూ ఉండాలి సూర్యకాంతంలాగా. అప్పుడు లోపలికి వెళుతూ ఒక బంట్రోతు ఉంటాడు, లోపలికి వెళుతూ ఉంటాడు, బయటకు వస్తూ ఉంటాడు. వాడు కాగితాలు వాడు చూసి ఈ అమ్మాయి ఎవరో గట్టిగా మాట్లాడుతుంది, కాస్త పని చేస్తుంది, అమ్మాయికి ఇచ్చిన ఉద్యోగం లోపల మాట చెప్తే నీకు ఇచ్చేస్తాను.